గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడలో నిన్న సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు కన్నా ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తెలుగు ఆత్మగౌరవం నీళ్ళు తాను పెట్టేస్తారా? తెలుగు చంద్రబాబు కన్నా ఎక్కువ ఇచ్చాడని పదా చంద్రబాబు చెప్పాడు. హోదా కన్నా ఎక్కువ ఇచ్చాడు. హోదా కన్నా ఎక్కువ ఇచ్చాడని చెప్పాడు. బీజేపీ ఎంపీ కన్నా ఇంటి ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మృదుల, నిన్నటి దాకా బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పూనుకోవటం జరిగింది. నిన్న కాకినాడలో చంద్రబాబు పర్యటనను బీజేపీ నేతలు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో దీనికి నిరసనగా ఇవాళ విజయవాడ నుంచి వచ్చినటువంటి టీడీపీ లీగల్ సెల్ నేతలు కార్యకర్తలతో పాటు గుంటూరులో ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించారు. ముట్టడించిన క్రమంలో అటు బీజేపీ నేతలు కూడా విషయం తెలుసుకుని కన్నా ఇంటి వద్దకు చేరుకోవటం జరిగింది. కన్నా కూడా అదే సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఆయన కూడా ఇంటి బయటకు వచ్చి అటు టీడీపీ నేతలతోటి వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో చంద్రబాబు ముందుగా ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా వద్దన్నారు. ఆయనే తప్పిదం చేశారని కన్నా టీడీపీ నేతలతో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు అటు బీజేపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు కూడా కొనసాగాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు సర్ది చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు కన్నా ఇంటిలోనికి దూసుకొచ్చే ప్రయత్నం చేయబోవడంతో పోలీసులు వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకోవటం జరిగింది. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా నినాదాలు చేసుకున్నారు. ఏదైతే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా బీజేపీ నేతలు ప్రయత్నం చేయకుండా అధికార టీడీపీపై ఎదురుదాడి చేస్తా ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా బీజేపీ నేతలు తెలుగు గడ్డ మీద పుట్టి ఉంటే తక్షణమే ప్రధాని ఒప్పించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించే ప్రయత్నం చేయాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటం సరైంది కాదని టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీ నేతలు గనక తమ యొక్క మాటల యుద్ధాన్ని గనక మానుకోని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతల యొక్క ఇళ్ల అన్నింటినీ కూడా ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం తగిన బుద్ధి చెప్తామని కూడా టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కన్నా ఇంటి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగిన పరిస్థితి అయితే ఉంది. అటు పోలీసులు కూడా కన్నా ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఎలాంటి పరిస్థితి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసే ప్రయత్నం అంతా కూడా కొనసాగుతోంది. మృదుల. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.